ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्मबंधुलारा, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 493వ భాగం. సరే, దేవతార్చన ఎలా చేయాలో పరమేశ్వరుడు వశిష్ఠ మహర్షికి వివరిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నామన్నమాట. అంటున్నారు, ఆకారాలతో పరిచ్ఛిన్నమైనటువంటి పరిమిత వస్తువులలో దైవత్వము ఉంటుందా అని ప్రశ్న వేస్తున్నాడు శివుడే వేస్తున్నాడు. యా ఆకార పరిచ్ఛిన్నమైన చిన్న అంటే అంత దూరం కాదు, విగ్రహాలు ప్రతీకల్లో దేవత్వం ఉంటుందా? ఉంటుంది. సకలం అంతటా పరమాత్మ ఉన్నప్పుడు ఆ విగ్రహాల్లో కూడా పరమాత్మ ఉంటుంది. లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఆ విగ్రహంలో కూడాను, అమ్మవారి విగ్రహంలోనూ, శివలింగంలోనూ, ఆ వెంకటేశ్వర విగ్రహంలోనూ ఉంది దైవత్వం. అది కాదే పరిచ్ఛిన్నం, పరిమితమయ్యి అవి. అయితే అసలైన దేవనం ఎక్కడంటే అకృత్రిమ మధ్య అన్నాడు. ఆద్యంతరహిత మధ్య, కృత్రిమం కాదది, ఆది అంతాలు లేనిది, శివం అది, చైతన్యం అది, అది నిజమైన అసలైనటువంటి దేవనం అంటున్నాం. దానినే మనం దేవశబ్దంతో మనం చెప్తున్నాం. దానినే పూజించాలి అని చెప్తున్నారు శివయ్య. ఎవరికి? వశిష్ఠ మహర్షికి. అయితే ఇందాక అడిగారు కదా ప్రశ్న, ఏమయ్యా ఆకారాలతో పరిచ్ఛిన్నమైనటువంటి పరిమితమైన వస్తువుల్లో ఏం దేవత్వం ఉండదా అన్నారు కదా. ఉంటుంది. ఆ దైవము, ఆ దైవార్చన ఎవరి కోసం అంటే ఇక్కడ ఏమంటే మూర్ఖుల కోసం చెప్పిందే కానీ నీ కోసం కాదు అంటున్నాడు. జ్ఞానుల కోసం కాదు ఆ పూజ. అర్థమైందా? నీ పోటీ తెలివైన వాళ్ళ కోసం కాదయ్యా. శివతత్వం తెలియని వారికి, అది ఎవరికైతే శివతత్వం అనేది అసలైన దేవనం, అసలైన దైవత్వం అని ఎక్కడ చూడాలో చూడలేని వారికి నిర్దేశించబడినవి. వారికి ఒక ఆకారాన్ని కల్పించి, ఇదో ఈ వెంకటేశ్వర స్వామి, ఇదో ఈ రాముల వారు, ఈ కృష్ణుడి విగ్రహం అంటూ విగ్రహాన్ని కల్పించి ఒక ఆకార విశేషాన్ని కల్పించి పూజ చేసుకోండియా అని బోధ చేస్తాం మేము. ఎవరికి? తక్కువ అధికారిత్వం కలవారికి. ఇప్పుడు ఇక్కడ ఇదే ఒక ఉపమానం చెప్తున్నారు ఈశ్వరుడు. ఏంటది? ఇప్పుడు ఒక యోజన దూరం, చాలా చాలా దూరం, యోజనాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 కిలోమీటర్లు పరుగు పందెం పెట్టాడు అనుకోండి. 10 కిలోమీటర్ల పరుగు పందెం మెన్స్కి ఉంటుంది అనుకోండి. అంత దూరము పరిగెత్తలేని వాళ్ళకి, చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు ఏం చెప్తాము, ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో పెడతారన్నమాట. అలాగా యోజన దూరం, కొన్ని ఆమడల దూరం నడవలేని వాళ్ళకి ఏదో ఒక క్రోసు దూరం తిరగండయ్యా అన్నట్టుగా, అంటే ఈ 1 కిలోమీటర్ దీని ఇక్కడ వరకే పరిమితం కాండి అన్నట్లుంటుంది అని. అంటే సర్వత్రా సకలము ఆ దైవత్వాన్ని దర్శించలేనటువంటి శక్తి లేని వారికి ఒక నామము, రూపముతో కూడినటువంటి ఒక ప్రతీకనిచ్చి ఆ ప్రతీకలో దేవుణ్ణి పూజించమని ఇస్తుంటాము. కాబట్టి ఆ పరిమితమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఆ దేవతా పూజలు ఇచ్చే ఫలం కూడా పరిమితంగానే ఉంటుంది. అసలు విషయం చెప్పాలంటే చిదాకాశమేనయ్యా దేవుడు. ఏంటి చిదాకాశం? జ్ఞానంలో ఏమాత్రం కదలిక, చైత్యము లేనటువంటిది. అంటే ఒక ఆలోచన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరొక ఆలోచన వచ్చేలోగా ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అంటే ఈ ఆలోచన వెళ్ళిపోయింది, ఇంకొక ఆలోచన ఇంకా రాలేదు, ఆ మధ్యలో గ్యాప్ నిరోమయంగా ఉండే జ్ఞానంలో ఏమాత్రం ఆలోచనలు లేని, స్పందం లేనటువంటి, కదలిక లేనటువంటి ఆ జ్ఞానం, ఆ స్థితి ఏదో ఉంటుందో దాన్ని మనం చిదాకాశం అంటాం. అదేనయ్యా దేవుడు. ఉన్నది అదే, ఆ చిదాకాశం ఉన్నది అదే దేవుడు. దానికి ఆది లేదు, అంతం లేదు. ఒకానొక బ్రహ్మాండ
విశాలమైనటువంటి ఆకాశంలాగా వ్యాపించినటువంటి చైతన్యం అది. చైత్యం అనేది దాంట్లో సంభవమే లేదు. చైత్యం అంటే ఏందే? వికల్పాలు, నామరూపాలు, దేశకాలాలు. చైత్యం అంటే ఇవన్నీ, ఓకేనా? ద్వంద్వాలు, ఇవన్నీ చైత్య. ఏ చైత్యము లేనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానం. ఇటువంటి జ్ఞానం ఎట్లా ఉంటుందంటే కల్పాంతంలో కూడా ఇది అలాగే మిగిలి ఉంటుందయ్యా. అది నిజమైనటువంటి దైవం. దానికి పూజ చేయవయ్యా, దానికి చేయి పూజ. అంతేగాని పరిమితమైనటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి విగ్రహాలకు కాదు చేయవలసింది. ఎలా చేయాలి పూజ? పుష్పమాలలతో పూజ చేయి. ఏం పుష్పాలవి? ఏ పుష్పాలవే? జ్ఞానం అనే పుష్పం, సమదృష్టి అనే పుష్పం, శమం అనే పుష్పం, అద్భుతమైనటువంటి పుష్పాలు. జ్ఞానము, ఏవేవి సుగుణాలు ఉంటాయో వాటన్నిటి, ఆ గుణాలన్నింటితోనూ అటువంటి పుష్పాలతో పూజ చేయి. పుష్పాలు కాని పుష్పాలతో, విగ్రహాలు కాని విగ్రహానికి పూజ చేయవయ్యా. నువ్వు అటువంటి పూజ, పుష్పాలు కాని పుష్పాలతో, విగ్రహాలు కాని విగ్రహాలకు చేసేటువంటి పూజ నువ్వు కానీ చేయగలిగితే నిజంగా నువ్వు ధన్యుడివే. పూజా తత్వం తెలిసినటువంటి పెద్దలు దీనినే అసలైన పూజ అంటారు. పెద్దలు అంటారట, ఇంకెవరో పెద్దలు, ఈశ్వరుడే చెప్తున్నారు. ఆ దేవుడు నీ ఆత్మగానే ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆ పుష్పాలతో, ఇందా మనం చెప్పినటువంటి ఆ యొక్క శ్యామము, దమము మొదలైన జ్ఞానము, సమదృష్టి మొదలైన పుష్పాలతో పూజించు. అర్చించగలిగినట్లయితే ఆ దేవుణ్ణి ఆ విధంగా, అదే నిజమైనటువంటి దేవతార్చన. ఏదో ఒక రూపాన్ని పట్టుకొని చేసేటువంటి పూజే కాదు. నిరాకార తత్వాన్ని మనసులో గట్టిగా పట్టుకో. ఆ నిరాకార తత్వం నీకు మరి పట్టుకోండి. ఎట్టా పట్టుకుంటాం? గోచరించడే నిరాకారుడు. నిరాకారం గోచరించదు కదా మనకి, ఎలా పట్టుకోవాలి? అది బాహ్య సాధనలతో సాధించేది కాదు నిరాకారాన్ని పట్టుకోవడం. ఒకవేళ బాహ్య సాధనతో సాధించేదైతే మనకంటే అదృష్టవంతులు లేరు. కాబట్టి బాహ్య సాధనలతో సాధించే ఆంతరంగికమైనటువంటి సాధన కావాలి. దానికి ఆంతరికమైనటువంటి సాధన కావాలి. అది దైవతత్వం అంటే. అర్థమైందా నీకు? మళ్ళీ చెప్తున్నా వినవయ్యా. దేవుడనే మాటతో నువ్వు పలకాల్సిన దేవుడు ఎవరో తెలుసా? ఎవరిని అనాలో తెలుసా దేవుడు అని? నీవు సంవిత్తుని. సమిత్ అంటే ప్యూర్ అవేర్నెస్, ఎరుక, సర్వ కళలకి అతీతము, ఏ మాత్రం వికల్పాలు లేని, ఏ విధమైనటువంటి వికల్పాలు లేని, విమర్శ ఏమీ ఉండకూడదు, వికల్పాలు ఏమీ ఉండకూడదు, చైత్యం ఏది ఉండకూడదు. అటువంటి ప్యూర్ అవేర్నెస్, ఎరుక ఏదైతే ఉందో అదే దేవుడు. ఆ ఎరుకలో ఏదైనా ఒక రంధ్రం పడిందనుకో, పడకూడదు. చైత్యం అంటే అదే, వికల్పాలు రాకూడదు, ఆలోచనలు రాకూడదు, స్పందం రాకూడదు, ఏమీ ఉండకూడదు. కేవలం ప్రజ్ఞాన ఘనం అంటాం. ఘనం అంటే ఒకే ఒక అణువులు. ఇప్పుడు ఇనుప మొద్దు అంటే ఇనుములో ఎక్కడ చూసినా ఇనుమే ఉంటుంది, ఇంక వేరేది ఉండదు అనమాట. దాన్ని ఘనము అంటాం, ఇనుప ఘనం. ప్రజ్ఞాన ఘనం అనిపించుకోవాలి. అది ఏ విధమైన వికల్పాలు చేసినా సరే ఆ ఘనం అనం మనం అప్పుడు దాన్ని. కాబట్టి ఏ సకల భావాలన్నీ కూడాను, ఏ భావాలు కూడా లోపల చోటు చేసుకోకూడదు. సర్వకళాతీతుడవై ఉండాలి. సంవిత్, ప్రజ్ఞానఘనంగా ఉండాలి. అన్ని పదార్థాల్లోనూ నీవు ఆ జ్ఞాన స్వరూపంగా, అంత ప్రజ్ఞాన ఘనంగా, ఏది వేరొకటి లేదు, అంతా ఉన్నదంతా జ్ఞానమే అన్నటువంటి ఆ భావనలో నువ్వు ఉండగలిగితే అంతకన్నా మించిన దైవ పూజ ఏది లేదు. సర్వభూతాలను నీ ఆత్మగా చూడవయ్యా, ఆత్మస్వరూపంగా చూడు. సర్వభూతాలను, జడ చేతనాలను అన్నింటినీ కూడాను నీ ఆత్మస్వరూపంగా చూసేదానికి అలవాటు చేసుకో. ఇదే నిజమైనటువంటి పూజ.
ఇప్పుడు సముద్రం ఉంది, ఆ సముద్రానికి జ్ఞానం వస్తే ఏం చేస్తుంది, ప్రశాంతంగా ఉందనుకో అదేం చేస్తుంది, ఆ ప్రశాంతంగా ఉన్న సముద్రం తరంగాన్ని ముందుకు తోస్తుంది, తోసి ఆ జలమంతా దానిలో పోయి కూర్చుంటుంది. ఆ తరంగం లాగా కనిపిస్తుంది, అది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక త్రిభుజాకారంగాను ఎత్తుగాను అలా ఉన్నట్టు కనిపిస్తుంది, దాని విభూతి. మళ్ళీ ఏం చేస్తుంది, ఆ తరంగం మళ్ళీ తనలో లాక్కుంటుంది, ఆ విభూతి కాస్త స్వరూపంలో కలపడిపోతుంది. ఆ సముద్రంలో తరంగం విభూతిలాగా వస్తుంది, మళ్ళీ ఆ విభూతి మళ్ళీ కలుపుకుంటుంది. అలాగే కనిపించేటువంటి ప్రతి పదార్థము కూడాను ఆ సచ్చిత్తుల యొక్క విభూతిలాగానే నీ ఆత్మ చైతన్యం యొక్క ఆభాసగానే దర్శించడమే నిజమైనటువంటి పూజ. స్వరూపంలోనూ తానే, విభూతిలోనే తానే ఉండాలి, ఉంది అనుకోవాలి. స్వరూపంగానూ నేనేను, విభూతిగానూ ఉన్నది నేనే అనే భావనలో ఉండు. ఆ సచ్చిత్తుల యొక్క సామాన్య రూపాన్ని, సత్సామాన్యం చిత్సామాన్యాన్ని చూడు. ఈ కనిపించేటువంటి ఈ రూపాలన్నీ కూడాను విశేషాలుగా కనపడుతున్నాయి. ఆ విశేషాలుగా కనపడేది ఒక ఇదే, ఈ సామాన్యమే విశేషాలు కనపడుతుంది, ఆ విశేషాలు కూడా సామాన్యమే అనేటువంటి భావనలో నీవు నిండిపోతే అదే నిజమైనటువంటి పూజ. రామ వశిష్ఠ అని ఈశ్వరుడు వశిష్ఠునికి బోధ చేస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం